ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాక్యమును ధ్యానించి మన యొక్క దినచర్యలు ప్రారంభించటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము 127వ అధ్యాయము 4వ వచనం. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణము వంటి వారు. ఆమెన్, హల్లెలూయా. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, వాక్యం ద్వారా తెలియజేసిన విధముగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చిత్త ప్రకారము వాక్యానుసారంగా జీవించేవారు పిల్లలకు యుక్త వయసులో రాగానే మంచి సంబంధము చూసి వివాహము జరిపించాలి. అప్పుడు వారు యవ్వన కాలమందు సంతోషించుదురు. మరి ముఖ్యంగా ఎటువంటి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా వారు కుటుంబాన్ని సంరక్షించుకుందురు. కావున ప్రియ సహోదర సహోదరి, మన అవసరాల గురించి, మన యొక్క ఆనందం గురించి, ఏదో సాధించాలని, ఉద్యోగం రావాలని, ఉద్యోగం వచ్చిన తర్వాత వివాహము జరిపించాలని సొంత ఆలోచనలతో పిల్లల యొక్క భవిష్యత్తును పాడు చేస్తున్నారు. కొంతమంది తల్లిదండ్రులు మరి నిజంగా పిల్లలను అర్థం చేసుకునేవారు అయితే యుక్త వయసు వచ్చిన వెంటనే వారికి వివాహము చేయవలెను. యవ్వన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. శక్తివంతముగా తెలివిగల కుమారులుగా ఉంటారు. కావున ప్రియ సహోదర సహోదరి, పిల్లలకు యుక్త వయస్సు రాగానే వివాహములు జరిపించుట వలన దేవుని వాక్యానుసారంగా ఆయన చిత్తమును నెరవేర్చిన వారముగా ఉంటాము. ప్రియ సహోదర సహోదరి, యుక్త వయసు అంతా అయిపోయాక పిల్లలకు పెండ్లి చేసిన వారికి అనేకమైన ఆరోగ్యములు సమస్యలు ఎదురవుతాయి. మానసికంగా సంతృప్తి ఉండదు. వివాహం బంధములో ఉన్న మాధుర్యమును, ఆనందమును వారు అనుభవించలేరు. కావున ప్రియ సహోదర సహోదరి, దేవుని వాక్యము తెలియజేసిన రీతిగా యుక్త వయసులోనే వారికి వివాహములు జరిపించి పిల్లలను సంతోషపరచాలి. పిల్లలు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. పిల్లలకు తగిన సమయంలో వివాహము జరిపించకపోతే వారి హృదయంలో నొచ్చుకుంటారు, బాధపడతారు, వేదనకు గురి అవుతారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాం తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారి యేసయ్య. మీకు స్తోత్రములు. ఈ వేకువన లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ వాక్యము వెనుక లోకము తట్టు, పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి వారందరూ మీ యొక్క వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి మారు మనసు పొంది రక్షింపబడి వారి యొక్క చెడు అలవాట్లన్నిటిని వదిలి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. వాక్యం ద్వారా తెలియజేసిన విధంగా యవ్వన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణము వంటి వారు అని వాక్యము ద్వారా సెలవిచ్చి ఉన్నందుకు మీకు స్తోత్రములు. మరి నిజముగా తండ్రి, యవ్వన కాలంలో పిల్లలకు వివాహములు జరిగించి వారి యొక్క హృదయ వాంఛలను తీర్చులాగున మీ కృప ఉంచండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని వారికి వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలాగున మీ కృప ఉంచండి. సొంత గృహం లేని వారికి సొంత గృహము దయచేయండి. సొంత వాహనము లేని వారికి సొంత వాహనము దయచేయండి. కన్నీటిలో ఉన్న వారి కన్నీరు నాట్యముగా మారులాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్న వారిని ఓదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, బాగు చేయండి. గాయపడిన వారి గాయములను బాగు చేయండి, స్వస్థపరచండి. శారీరక బలహీనతలతో ఉన్న వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్నా యేసు నామములో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరు పర్యంతము మీ కృపా కాపుదల దయచేయండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మీ యొక్క వాక్యమును విని మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి.
ఆమేన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.